హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ వాట్ ఐ ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావడానికి అవకాశంగా ఉంటుంది. విషయంలోకి వెళ్తే గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం బుక్స్ చాలామంది అభ్యర్థులు అడగడంతో వాటిని కొంత నిపుణులను కలిసిన తర్వాత ఎలాంటి బుక్స్ చదివితే సక్సెస్ వస్తుందని చర్చించిన తర్వాత మీకు ఈ పుస్తకాలు తీసుకురావడం జరుగుతుంది. మేమంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థులం కాబట్టి చాలా వరకు తెలుగు మీడియం పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్, బుక్స్ వాటిని గురించే చాలా వీడియోలో చెప్పడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు చాలాసార్లు అసహనానికి కూడా గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కామెంట్ బాక్సుల్లో. కాబట్టి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఎక్కడ ఏ పుస్తకాలు ప్రామాణికంగా ఉన్నాయి అవి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా గ్రూప్ 2 విషయంలో 4 పేపర్లు ఉంటుంది. ఆ పేపర్ 1 జిఎస్ విషయంలో మెగ్రా హిల్స్ పుస్తకం జనరల్ స్టడీస్కు సరిపోతుందని నిపుణులు చెప్పడం జరిగింది. సివిల్స్ ఆస్పిరెంట్స్ కొంతమంది కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. జనరల్ స్టడీస్కు సంబంధించి మెగ్రా హిల్స్ పుస్తకం మీకు ఓవరాల్గా ఒకటే పుస్తకం ఉంటుందట, అది సరిపోతుంది. పాలిటీ విషయంలో పేపర్ 2లో పాలిటీ విషయంలో లక్ష్మీకాంత్ పుస్తకం, పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ విషయంలో అంటే యాన్సెంట్కు ఆర్ఎస్ శర్మ, మేడియన్కు సతీష్ చంద్ర, మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర. ఈ విధంగా ఇండియన్ హిస్టరీ విషయంలో. ఇక టీఎస్ హిస్టరీకి అయితే ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏం లేవు, తెలుగులో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలుగులో ధ్యానవల్లి అడపస్థ ధ్యానానికి సంబంధించినటువంటి ప్రామాణిక పుస్తకాలు, దాంతోపాటు ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ దీన్ని ప్రామాణికంగా పెట్టుకొని చదవండి. సోషియాలజీ కొన్ని పుస్తకాలు అయితే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్స్ అక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్కి వెళ్తే అక్కడ మీకు సోషియాలజీ ఇంగ్లీష్ పుస్తకం మంచిది ఏదన్నా ఉంటే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు స్పెసిఫిక్గా సోషియాలజీకి సంబంధించి ఇది మంచిదని ఎవరు చెప్పడం లేదు. ఇక పేపర్ 3 విషయానికి వస్తే ప్రధానంగా ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ విషయంలో ఉన్నటువంటి చేంజెస్ అండ్ డెవలప్మెంట్ విషయాల్లో ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్, అదేవిధంగా చేంజెస్ అండ్ డెవలప్మెంట్ విషయాల్లో రమేష్ సింగ్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పుస్తకాలు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కొరకు ఒకసారి సివిల్స్ ఆస్పిరెంట్స్ని కొంతమంది నిపుణులతో చర్చించిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా టీఎస్ ఎకానమీ విషయంలో అయితే స్పెసిఫిక్గా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏం లేవు. దీన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియం పుస్తకాలు ప్రసన్న హరికృష్ణ లాంటి పుస్తకం తీసుకొని ఆ తర్వాత ఎకానమిక్ సర్వేలు చూసుకుంటూ ముందుకెళ్తే ఈ పేపర్ కూడా బాగా స్కోర్ చేయొచ్చు. ఇక పేపర్ 4 విషయంలో ప్రధానంగా వి ప్రకాష్ సార్ పుస్తకం తెలుగు మీడియం మరియు దాంతోపాటు ఇంగ్లీష్ వర్షన్ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పేపర్ 4 వి ప్రకాష్ చదివే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2కు ప్రధానంగా. గ్రూప్ 3 విషయంలో కూడా ఒకవేళ వి ప్రకాష్ అంతా చదవలేము అనుకున్నప్పుడు ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకొని ఈ ప్రధానంగా పేపర్ 4 గ్రూప్ 3లో లేదు, అది పేపర్ 4 అనేది పేపర్ 2లో కొంత భాగం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు పేపర్ 4ని వి ప్రకాష్ పుస్తకాన్ని తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేపర్ 3 విషయంలో మాత్రం తెలుగు మీడియం పుస్తకాలు చూసుకుంటూ తెలుగు ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పుస్తకాలు చూసుకుంటూ దీన్ని ప్రామాణికంగా పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పుస్తకాల జాబితా. ఇంకా మీకు కావాల్సిన విషయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. ఇది అండి మీ డూ వాట్ ఐ ఛానల్. ఇది మీ